హలో హాయ్ జయ గురుదేవ్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేస్తాం ఏంటో చూపిస్తాను రండి. మష్రూమ్ అండి ఇది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మష్రూమ్ కర్రీ ఎలా చేస్తాం ఏంటో ప్రిపేర్ చేస్తాం చూస్తాం రండి. ముందు అయితే మష్రూమ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేనైతే నీట్గా క్లీన్ చేస్తున్నాను. చేసే పక్కన పెట్టేసాను. ఇప్పుడు నేను కడాయి పెట్టాను. దాంట్లో ఆవాలు వేస్తాను. ఆవాలు వేసిన తర్వాత ఆయిల్ వేస్తాను. ఆవాలు వేగినాక ఆయిల్ వేస్తాను. ఆవాలు అయితే చట్పట్లాడుతున్నాయి. దాని తర్వాత ఆయిల్ వేసానండి. నేను ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తానండి. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు బాగా నేగుతున్నాయి. ఉల్లిపాయలు బాగా నేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తానండి. పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు నేను. బాగానే పుట్టినాను. బాగానే కలర్ కొంచెం చేంజెస్ వచ్చింది అనుకున్నాండి. చేంజ్ వచ్చింది మాదైతే. ఇప్పుడు కట్ చేసి ఉంచిన టమాటాలు వేస్తాను. సింపుల్ అండి మష్రూమ్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను వేసి బాగానే ఫ్రై చేస్తున్నాను. టమాటాలు వేగిన వరకు ఫ్రై చేస్తూనే ఉంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొంచెం నేను చేసి ఉంచినాను, అది పేస్ట్ వేసాను. ఇప్పుడు వేసి బాగానే ఫ్రై చేస్తాను. పచ్చి వాసన వెళ్ళే వరకు ఫ్రై చేస్తాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. నేనైతే సాల్ట్ వేసాను. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అవి బాగా వేగినాక మష్రూమ్ క్లీన్ చేసి ఉంచినాను కదా, మష్రూమ్ వేస్తానండి. వేస్తున్నాను మష్రూమ్ ఇప్పుడు నేను. మీరు ఎలా చేస్తున్నారేటో నాకు కామెంట్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేనైతే మష్రూమ్ మొత్తం వేస్తానండి. వేసేసి బాగానే క్లీన్ చేస్తాను. బాగానే క్లీన్ చేసిన మష్రూమ్ అండి. నాది కొంచెం ఇది ప్రాబ్లం అయింది, ఏమనుకోవద్దు. ఇప్పుడు బాగానే ఫ్రై చేస్తాను. దాంట్లో కొంచెం వేసి వాటర్ వస్తుందండి. నేనైతే బాగానే ఫ్రై చేస్తున్నాను. చూడండి వాటర్ ఎలాగ వచ్చింది. ఇదైతే బాగానే ఉడుకుతుందండి మష్రూము. స్మెల్ అయితే బాగానే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసానండి నేను. టేస్ట్ బాగుంటుంది అనేసి కొంచెం వేసాను. కూర కూడా అయిపోయిందండి. ఇప్పుడు దించేస్తాం కాబట్టి కొంచెం వేసేసి ఒక 3 minutes ఉడకాలండి. ఎక్కువ టైం వద్దు. ఎక్కువ టైం అయితే దాని ఫ్లేవర్ వేరేగానే వచ్చేస్తుంది. వేసి దించేయాలండి. కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే దించేస్తాను, ప్రిపేర్ అవుతున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి, గుడ్ నైట్.